చాలా స్టోరీస్ చెప్పావు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, అమ్మాయిలంటేనే అది ఇది అని ఏదోదో చెప్పావు. బట్ ఫైనల్లీ ఏంటి నువ్వు మళ్ళీ అమ్మాయితో తిరగడం? చెప్పాను, ఏ అమ్మాయి గురించి అన్ని మాట్లాడినాను, అదే అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది. సో కలిసి తిరిగాం, కనిపించాం. ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చొని అందరు కనిపిస్తున్నాం. అంటే నువ్వు అంత బాధపడి లైఫ్లో నీ ఐడెంటిటీనే బ్రోకెన్ బాయ్, నీ అసలు పేరు మనీ అయితే అదెవరో గుర్తుపట్టట్లేదు జనం, బ్రోకెన్ బాయ్ అని అంత బాధపడిన నువ్వు మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేసావు ఆ అమ్మాయిని? అంటే ఏమై వల్ల ఎక్కువ బాధపడ్డానో మళ్ళీ అమ్మాయి తప్పు తెలుసుకొని బ్యాక్ అయింది. సో అందుకే ఆ అమ్మాయితోనే కదా ఉన్నా, వేరే అమ్మాయితో ఉంటే తప్పు. సో అందుకే ఆ అమ్మాయితో మళ్ళీ ఉన్నాం, కలిసి ఉన్నాం. ఇప్పుడు మీ ఇద్దరం లవ్ ఫెయిల్యూర్ అవ్వలేదు, అందరం కలిసి ఉన్నాం. యాక్చువల్లీ మా ఫాలోవర్స్, మా సబ్స్క్రైబర్ చాలామంది ఏంటంటే బ్రో లవ్ బ్రేక్ అయిందని చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరం ఇప్పుడు బాగానే కలిసి ఉన్నాం. అంటే వాళ్ళ కోసం కలిసిపోయానని చెప్తున్నావు ఏంటి ఇప్పుడు? లేదు, అమ్మాయి మళ్ళీ బ్యాక్ అయింది. ఓకే, అంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది ఏది జరగదని అనుకుంటున్నావా? మళ్ళీ ఫెయిల్ అవ్వడం కానీ బ్రేకప్ అవ్వడం లాంటిది? సో ఒకసారి ఇక్కడ గట్టి కొట్టేసింది, సో తర్వాత మళ్ళీ సింపుల్గానే తీసుకుంటా, ఉంటే ఉంది పోతే పోయింది. సో ప్రిపేర్డ్గా ఉన్నాను అంటున్నావు ఇఫ్ ఇన్ కేస్ రెండోసారి కూడా తప్పు తెలుసుకొని వచ్చిందని అనుకుంటున్నా, ఇంకోసారి తప్పు చేయదు అనుకుంటున్నా. అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు, అమ్మాయి కాదు నేనేం చేయొచ్చు తర్వాత ఎప్పుడైనా సరే. సో అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు అనేది మరి ఇంతకు ముందు ఎందుకు లేదు నీకు? ఇంతకుముందు అంటే తను ఒక టైంలో ఒకలా బిహేవ్ చేసేది, ఏం అర్థమయ్యేది కాదు. ఫ్యామిలీ మీద చెప్పేది, ఏవో రీజన్ చెప్పేది, నాకే కనిపించేది అసలు అమ్మాయిని నమ్మకూడదు అన్నట్టు అనిపించేది. వదిలేండి అమ్మాయి టాపిక్ వదండి కాసేపు. ఓకే, నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, ఎక్కడ రివీల్ చేయలేనట్టున్నావు కదా అమ్మాయిని? ఎక్కడ అమ్మాయి గురించి చూపించలేదు, అమ్మాయితో మాట్లాడలేదు కూడా. అంటే అప్పుడంటే కొంచెం బ్రేకప్ ఆ మూడ్లో ఉన్నావు కాబట్టి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చూపించలేదు అనుకోవచ్చు. ఇప్పుడు కలిసిపోయారు కదా, సో మా వ్యూవర్స్కి కొంచెం చూపిస్తావా? ఎవరిని? అమ్మాయిని మిమ్మల్ని చూపించానంటే అమ్మాయి ఫోటోని ఆ నాన్న వాళ్ళ అమ్మాయి ఇంకొన్ని ఎవరినో చూపిస్తారు పెళ్లి చూపుల్లో. ఓకే, సో ఇంట్లో తెలియదు అనమాట? ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలుసు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియదు. అమ్మాయి వాళ్ళ చెల్లికి అమ్మాయికి ఇద్దరికి తెలుసు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరో తెలియదు. మీ ఇంట్లో ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మాయి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మరి అది నిజం అవుద్దో కల అవుద్దో తెలియదు. మ్యారేజ్? యా. నీ ఏజ్ ఎంత? ఏజ్ 22. 22కి అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అంటే మనతో పాటు మన పక్కన అమ్మాయి వీడియోస్ చేసుకుంటే ఇంకా తొందరగా వైరల్ అవ్వచ్చు కదా. ఇద్దరికి సేమ్, అంటే అమ్మాయి కూడా నాలాగే రీల్స్ పిచ్చి, ఓకే, సోషల్ మీడియా. సో ఇద్దరం కలిసి రీల్స్ చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేసుకుందామని ఒక పెద్ద పెద్ద డ్రీమ్లు కనేవాడిని. సో అవన్నీ కలలానే మిగిలిపోతాయేమో అనిపించేది అమ్మాయి దూరంగా ఉండేటప్పుడు. మళ్ళీ బ్యాగ్ అయింది, ఇద్దరం కలిసి ఉన్నాం. మరి ఏంటి ఎలా వాళ్ళ ఇంట్లో తెలియదు కదా, ఒప్పిస్తారా లేకపోతే వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చూడాలి మరి, ఇంట్లో ఒప్పుకుంటే అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం, ఒప్పుకోకపోతే దూరంగా ఎక్కడికో తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఏంటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు నువ్వు? ధైర్యం ఎందుకండి, అమ్మాయిని చూసుకోగానే నమ్మకం నాకుంది మంచిగా. సో ఇంట్లో ఒప్పించడానికి లాస్ట్ వరకు ట్రై చేస్తాం. మరి ఒప్పుకునేప్పుడు ఇద్దరం దూరం అయ్యి ఇష్టం లేని పెళ్లి చేసుకుని తన లైఫ్లో బాధపడే కన్నా ఇంట్లో కొన్ని రోజులు బాధపడినా తీసుకుని వెళ్ళి తన సంతోషంగా ఉంటుందంటే తర్వాత అందరూ వాళ్ళే అన్ని సర్దుకుపోతాయి, అడ్జస్ట్ అవుతారు. అంటే ఇప్పుడు జస్ట్ ఎన్ని ఇయర్స్ లవ్? ఇంతకు ముందు నీకు బ్రేకప్ అవ్వకముందు ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరిద్దరు? యాక్చువల్లీ మాది స్కూల్ డేస్లో లవ్ స్టోరీ మొదలైంది, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. కరెక్ట్గా తీసుకుంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాం. 3-4 ఇయర్స్ లవ్లో నువ్వు ఫెయిల్ అయినందుకు, అమ్మాయి దూరం అయినందుకు ఏదేదో కొటేషన్స్ చెప్పేసి బాధపడిపోయి సోషల్ మీడియాలో నీ ఐడెంటిటీ నేమే మార్చేసి చాలామందికి చాలా కొటేషన్స్ చెప్పావు. మరి ఇన్ని ఇయర్స్ ఆ అమ్మాయిని పెంచి నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అది నీకు తప్పు అనిపించదా? తప్పేనే, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం, అలాగే ఫ్యామిలీ అందరూ బాధపడతారు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు నేను తీసుకుని వెళ్ళిపోతే. కానీ మనం ఇష్టమైన అమ్మాయిని ఇప్పుడు మిస్ అయిపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత వేరే వాడిని నువ్వు అమ్మాయిని లవ్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతే తప్పు లేదు, వేరే వాడిని పెళ్లి చేసుకున్నాక తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు తప్పు. సో తను మళ్ళీ నువ్వే కావాలంటే వేరే వాడిని పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఇద్దరు ఏం చేయలేక అక్కడ తను బాధపడుతూ, ఇక్కడ నేను బాధపడుతూ, వాళ్ళ ఇంట్లో బాధపడుతూ, పెళ్లి చేసుకున్న ఆవిడ బాధపడుతూ. అలా తెలుగుగా ఆన్సర్ ఇస్తున్నావు. తప్పు ఏది కరెక్ట్ అనేది నువ్వే డిసైడ్ చేసి చెప్పేస్తావు. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకునే ఛాన్స్ లేదా ఏంటి? నువ్వు అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు కదా. వాళ్ళ ఇంట్లోనే కాదు, లవ్ చేసుకుంటాం అంటే ఎవరి ఇంట్లో ఏ తల్లిదండ్రులు కూడా అమ్మాయి తరపున ఒప్పుకోరు. ఇప్పుడు అబ్బాయి మంచి పొజిషన్లో ఉంటే ఎందుకు ఒప్పుకోరు? అబ్బాయి 22 ఇయర్స్లో మంచి పొజిషన్లో ఎలా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? సెటిల్ అయ్యేటప్పటికి అబ్బాయికి మినిమం 28-30+ ఉంటుంది. ఒక అబ్బాయి అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడే చేసుకోవచ్చు కదా. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నా, అమ్మాయి వెయిట్ చేయదు కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏంటంటే 18+ అవగానే మ్యారేజ్ చేద్దామని చూస్తారు, అందరి ఇంట్లో ఉండేది అది.
సరే సరే, మరి అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకా ఇన్స్టాగ్రామ్లో బ్రోకెన్ బాయ్ అది ఎందుకు తీసేవచ్చు కదా. బ్రోకెన్ బాయ్ అంటే మళ్ళీ అమ్మాయి ఉంటుందో మధ్యలో పోతుందో తెలియదు. అమ్మాయి మనసు మారిపోవడానికి ఒక సెకండ్ చాలు, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. ఆ బ్రోకెన్ బాయ్ మనీనే బాగుంది, మళ్ళీ బ్రోకెన్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తాను, మళ్ళీ బ్రోకెన్ బాయ్, మళ్ళీ బ్రేక్ అయితే మళ్ళీ బ్రోకెన్ బాయ్ అని పెట్టుకోను కదా. సో అంతా అయ్యాక మ్యారేజ్ అయ్యాక ఆ తర్వాత కాదు నేమ్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నువ్వు చెప్పావు అమ్మాయి మనసు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా మారిపోతుంది అని, బట్ నాకు నిన్ను నమ్మకూడదు అనిపిస్తుంది. నన్ను నమ్మకపోవడం ఏంటండి, ఇవన్నీ చూశాను ఆల్రెడీ, చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను ఇలా తయారయ్యా. నువ్వు ఫేస్ చేసి జనాలకి అంత, ఇప్పుడు ఆ బ్రోకెన్ కొటేషన్స్ వల్లే కదా నీకు అంత ఫేమ్ వచ్చి నువ్వు అంత వైరల్ అయ్యావు. ఇప్పుడు మరి మొత్తం రివర్స్, నీ చాప్టరే మొత్తం మార్చేసావు కదా. మళ్ళీ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన అందరిని మళ్ళీ చేంజ్ చేస్తా, మళ్ళీ ఇందులోకి తీసుకుని వచ్చేస్తా. ఆ ప్రాసెస్లో ఉన్నావా? బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి నీ అకౌంట్ రీచ్ చూసుకుంటే వ్యూస్ మొత్తం పడిపోయినట్టుంది. ఇదొక రీజన్ అంటావా? ఈ రీజన్ కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఇదే రీజన్ అనిపిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు లవ్ ఫెయిలియర్ గురించి బాగా చెప్పేవాడిని, ఆ తర్వాత అమ్మాయి నేను కలిసి ఉండేవాళ్ళం కాదు, ఏదైనా వీడియో చేయాలన్నా మంచిగా వీడియో మీద ఫోకస్ పెట్టేవాడిని. తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చాక అమ్మాయితో ఫోన్ మాట్లాడడం, వీడియోస్ గురించి పట్టించుకోకపోవడం, అమ్మాయితో బయట తిరగడం, అలా అలా గ్రోత్ మొత్తం పోయింది. ఇన్స్టానే కాదు యూట్యూబ్ కూడా తగ్గిపోయింది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది, వదిలేసి ఉంటే బాగుండేది కదా అనేసి. కానీ ఏం చేస్తాం, అది నీ చేతిలోనే ఉంది కదా, నువ్వు వదిలేయాలంటే ఇప్పుడు కూడా వదిలేయచ్చు. అలా అలా వదిలేస్తామండి. ట్రూగా లవ్ చేస్తే అమ్మాయి కోసం చాలా బాధపడ్డాను. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనే మాటలు అసలు ఉండకూడదు. ట్రూగా లవ్ చేస్తే అని అన్నప్పుడు అసలు ఇలాంటి మాటలే రాకూడదు. ఓకే, ఎందుకు వచ్చింది అనవసరంగా వదిలేస్తే బాగుండు అని ఎందుకు అనిపిస్తుంది? అంటే అమ్మాయి పెట్టే అది టార్చర్ లాగా ఉంటుంది, కొన్ని చెప్తూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో కలిసిపోయారంటున్నావు, మరి ఇంటర్వ్యూ వింటది టార్చర్ అంటున్నావు, ఓకేనా నీకు? ఏం అవదు, అర్థం చేసుకుంటుంది అన్నీ కూడా. తను చేసిందే కదా, తను చెప్తే ఏముంటుంది. ఓకే, ఏమో ఒకసారి నువ్వే టార్చర్ అంటున్నావు, ఒకసారి అర్థం చేసుకుంటుంది అన్నా. నాకు నీ లవ్ స్టోరీని ఎలా తీసుకోవాలో అర్థం కాదు. నా లవ్ స్టోరీ ఇన్ని సంవత్సరాల్లో నాకే అర్థం కాలేదు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది, గంటకోలా మారిపోతుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అని కాదు, అమ్మాయిలు అందరూ అంతే. ఏ టైంలో ఎలా మారుతుందో తెలియదు. నైట్ అలా ఉంటారు, పొగలు అలా ఉంటారు. నైట్ 3 వస్తే అలా ఉంటారు, పొగలు ఇంకోలా ఉంటారు. సో అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.